డియర్ స్టూడెంట్స్, మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం 4 మోడల్ పేపర్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేయబోయేది మోడల్ పేపర్ 5. ఇందులో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఈ మోడల్ పేపర్ని మనం చేయబోయే ముందుగా మీరు ఆల్రెడీ ఈ లెసన్ ఒకసారి చదువుకున్న తర్వాతనే ఈ మోడల్ పేపర్ని ఆన్సర్ చేయాలన్నమాట. మీరు కనుక ఈ లెసన్ చదువుకోకపోతే నేను చెప్పినటువంటి వీడియోలన్నీ చూడండి జాగ్రత్తగా ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ మాత్రమే ఇది అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్వశ్చన్స్ అన్ని కూడా IIIT, APRJC, పాలిటెక్నిక్, RRB, DSC, APPSC ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయి. మనం ఎన్ని ఎక్కువ బిట్స్ని ఆన్సర్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఫేస్ చేయటం అనేది. ఓకే, ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. ఈ రెండు కూడా మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, అంటే స్పష్ట దృష్టి కనిష్ట దూరము ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి 1కి ఏంటి అంటే ఆన్సర్ ఎస్. అంటే మనకి కనిపించాలి అంటే కనీసం ఒక ఆబ్జెక్టు 25 సెంటీమీటర్స్ దూరంలో ఉండాలి. అంతకన్నా దగ్గరగా ఉంటే మనం క్లియర్గా చూడలేమన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది పర్సన్. ఆ పర్సన్ నుంచి ఒక ఆబ్జెక్ట్ కనీసం 25 సెంటీమీటర్స్ దూరంలో ఉండాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ దూరంలో ఉండాలి. అలా ఉంటేనే అతను క్లియర్గా చూడగలడు అనమాట. ఒకవేళ 25 సెంటీమీటర్స్ లోపు కనుక ఉన్నట్టయితే అతను చూడగలగచ్చు కానీ క్లియర్గా చూడలేడు. ఆ డిస్టెన్స్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. ఇది పర్సన్కి కొద్దిగా చేంజ్ అవుతుంది. యావరేజ్గా 25 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఒకటో దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ అని తెలిసిపోయింది. నెక్స్ట్, రేంజ్ ఆఫ్ నార్మల్ విజన్, అంటే ఒక పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడగలడు క్లియర్గా అంటే 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని ఆబ్జెక్ట్స్ను అతను క్లియర్గా చూడగలడు. ఓకేనా. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ విజన్ అంటే 60 degrees. యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇది అతని కన్ను ఇంతవరకు పైకి చూడగలదు, ఇంతవరకు కిందికి చూడగలదు అనమాట. అంటే ఈ లోపు ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా చూడగలడు. ఈ యాంగిల్ ఎంత అంటే 60 degrees ఉంటుంది. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, అతను ఇలా పైకి చూడటం కుదరదు. అలానే ఇక్కడున్న ఆబ్జెక్ట్ని తలకాయ తిప్పకుండా క్రిందికి చూడటం కూడా కుదరదు. అంటే నేను ఇప్పుడు తలకాయని ఎటు తిప్పకుండా అతను 60 degrees వరకు ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ను చూడగలడు అనమాట. దీన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అసర్షన్, ది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ 7 to 8 సెంటీమీటర్స్. నేను ఇప్పుడు చెప్పాను కదా, సాధారణమైనటువంటి ఒక మనిషికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా. చిన్నపిల్లలకైతే 7 to 8 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకనంటే వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఐ లోపల, కంటి లోపల. అందుకని చిన్నపిల్లలు వాళ్ళు మరీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా క్లియర్గా చూస్తారు. మామూలుగా మనమైతే 25 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలం. చిన్నపిల్లలైతే 7 to 8 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా క్లియర్గా చూడగలరు అనమాట. అంటే వాళ్లకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ చాలా దగ్గరికి జరిగి ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఏమని, ఎట్ యంగ్ ఏజ్ ది మజిల్స్ అరౌండ్ ది ఐ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్. కంటి లోపల ఉండేటువంటి కండరాలు చాలా స్ట్రాంగ్గా ఎటువైపు కావాలంటే అటువైపు వంగటానికి వీలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలరు, చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూడగలరు అన్నమాట చిన్నపిల్లలు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ సపోర్ట్స్ ఏ.
రైట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3 అన్నమాట. అదొకసారి చదువుదాం. ది వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ విత్ ఏజ్. నేను చెప్పాను కదా, నార్మల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుంది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్. అది ఖచ్చితంగా అందరికీ కూడా 25 సెంటీమీటర్సే ఉండాలని ఏం లేదు, కొంచెం వ్యారీ అవుతుంటుంది అనమాట పర్సన్ టు పర్సన్. ఏజ్ని బట్టి కూడా మారుతుంటుంది. చిన్న పిల్లలకైతే నేను చెప్పాను కదా, ఇలా 7 to 8 సెంటీమీటర్స్ దగ్గర నుంచి కూడా కనపడతాయి. ఏజ్ పెరిగే కొద్దీ 25 సెంటీమీటర్స్ దూరంలో కూడా కనపడక పేపర్ని దూరంగా పెట్టుకొని చదవటం మీరు గమనించి ఉంటారు. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ది యాంగిల్ ఆఫ్ విజన్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ విత్ ఏజ్. యాంగిల్ ఆఫ్ విజన్ నార్మల్గా 60 degrees ఉంటుంది, ఇది కూడా మారుతుంటుంది అనమాట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కెన్ యూ సీ ది హోల్ ఆబ్జెక్ట్ ఆర్ ఓన్లీ ది పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వెన్ ది యాంగిల్ ఆఫ్ విజన్ ఈజ్ మోర్ దాన్ 60 degrees? నేను మీకు చెప్పాను కదా, యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఇలా ఒక పర్సన్ ఉంటాడు అనుకోండి, అతని ఐ ఇక్కడ ఉందనుకోండి, తలకాయని తిప్పకుండా అతను పైకి ఇంతవరకు చూడగలడు. అంటే కన్ను మాత్రమే కదిలించి, తలకాయ కదలకూడదు, క్రిందికి ఇంతవరకు చూడగలడు. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా అతను గమనించగలడు ఈ లోపు ఉంటే. ఒకళ్ళ పైన ఇంకా పెద్ద ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్లో ఒక పార్ట్ మాత్రమే అతను చూస్తాడు, ఆబ్జెక్ట్ అంతా కనిపించదు కదా. ఆబ్జెక్ట్ అంతా కనిపించాలంటే ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది 60 కంటే ఎక్కువ ఉండాలి. 60 కంటే బాగా ఎక్కువ ఉంటే మాత్రమే అతను ఫుల్ ఆబ్జెక్ట్ చూడగలడు. 60 కంటే కొంచెం పెరిగినా కూడా అతను ఒక పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ మొత్తం చూడలేడు, ఆబ్జెక్ట్లో ఒక భాగం మాత్రమే చూడగలడు అనమాట. మనం కూడా ఏం చేస్తామంటే తలను అటు ఇటు కదిపి మొత్తం ఆబ్జెక్ట్ చూస్తుంటాం మనకు తెలియకుండానే. ఓకేనా? నెక్స్ట్, మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ఐ, కంటిలో ఉండేటువంటి ముందు భాగాన్ని ఏమంటారంటే కార్నియా అంటారు. కార్నియా అంటే కంటి యొక్క ముందు భాగం, దాన్ని కార్నియా. కలర్డ్ పార్ట్ ఆఫ్ ది ఐ, కంటి లోపల ఉండేటువంటి కలర్డ్ పార్ట్ ఏంటి అంటే ఐరిస్. ఐరిస్ ని కలర్డ్ పార్ట్ అదొక్కటే. ఏ హోల్ ఇన్ ది మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఐరిస్, దాన్ని ప్యూపుల్ అంటారు. నేను చెప్పాను కదా, ఇవి మీకు తెలియాలంటే కంటిని గురించి తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పిన వీడియోస్ లేదా మీరు చదువుకొని కానీ చేయాలి. వీడియోస్ అన్న చూడండి. ఇక్కడ చూడండి, ఇది కదా హ్యూమన్ ఐ. ఈ హ్యూమన్ ఐలో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా, ఈ ముందు భాగం, దాన్ని కార్నియా అంటారు. హ్యూమన్ ఐ ఆల్మోస్ట్ ఆల్ స్పెరికల్ షేప్లో ఉంది. ఈ ఫ్రంట్ పోర్షన్ని కార్నియా అంటారనమాట. అది ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్. ఓకేనా? ట్రాన్స్పరెంట్ మెటీరియల్. మరి దీని వెనక ఇట్లా పల్చటి ఒక స్కిన్ లేయర్ ఉంది. ఆ పల్చటి స్కిన్ లేయర్ని ఐరిస్ అంటారనమాట. అదొక్కటే కలర్డ్ పార్ట్, ఐ లోపల అదొక్కటే కలర్డ్ పార్ట్. నెక్స్ట్, దాని మధ్య భాగంలో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ని ప్యూపుల్ అంటారనమాట. ఆ హోల్ లోపల నుంచి లోపలికి లైటింగ్ అనేది ఎంటర్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళినటువంటి లైట్, కంటి లోపలికి వెళ్ళినటువంటి లైట్ రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కు రావు అసలు. అందువల్ల మనం బయట నుంచి చూసినప్పుడు ఈ ప్యూపుల్ అనేది మనకు బ్లాక్ గా కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన లైట్ రేస్ అసలు బయటికే రానప్పుడు డెఫినెట్ గా బ్లాక్ గానే కనిపిస్తుంది అనమాట. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ రంధ్రాన్ని ప్యూపుల్ అంటారు. రాత్రిపూట లో లైట్ కండిషన్స్ లో ఈ ప్యూపుల్ అనేది పెద్దదవుతుంది, ఇలా పెద్దదిగా అవుతుంది. పగలపూట హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఈ ప్యూపుల్ చిన్నదిగా తయారవుతుంది అనమాట. అంటే అది వేరియబుల్ ఆపరేచర్ లాగా. రాత్రిపూట ఏమో లో లైట్ కండిషన్స్ లో ఇలా పెద్దదిగా తయారవుతుంది ఆ హోల్ ప్యూపుల్. పగలపూట హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు అలా చిన్నదైపోతుంది అనమాట. ఇక్కడ ఉంటుంది ప్యూపుల్, ఇదే ప్యూపుల్. అంటే అది ఒక వేరియబుల్ ఆపరేచర్ లాగా పనిచేస్తుంది. వేరియబుల్ ఆపరేచర్ అంటే ఆ రంధ్రం యొక్క పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా పనిచేస్తుంది ప్యూపుల్.
నెక్స్ట్ 6th క్వశ్చన్, ది ప్యూపుల్ అపియర్స్ బ్లాక్ ఇన్ కలర్. కరెక్ట్గా నేను చెప్పానుగా, ప్యూపుల్ లోపలికి వెళ్ళినటువంటి లైట్ రేస్ ఏవి బయటికి రావు కాబట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ ప్యూపుల్ అనేది మనకి బ్లాక్గా కనిపిస్తుంది, నల్లగా. నెక్స్ట్, లైట్ ఫాలింగ్ ఆన్ ది పీపుల్ కంప్లీట్లీ కమింగ్ బ్యాక్ టు ది అవుట్ సైడ్. లోపలికి వెళ్ళినటువంటి లైట్ పూర్తిగా వెనక్కి వస్తుంది అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ కదా. నేనేం చెప్తున్నానంటే ప్యూపుల్లో నుంచి లోపలికి వెళ్ళినటువంటి లైట్ రేస్ అసలు బయటికే రావని కదా నేను చెప్తున్నది. ఇక్కడ కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఏ అనే స్టేట్మెంట్ ఒక్కటే రైట్, బి అనే ఆర్ అనే స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో మన ఆన్సర్ ఏంటి అంటే క్యాపిటల్ డి, మన ఆప్షన్ ఇది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది సైజ్ ఆఫ్ ది పీపుల్ వెన్ యూ ఎంటర్ ఇంటూ ఏ సినిమా హాల్. మనం సినిమా హాల్లోకి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు లోపలంతా డార్క్గా ఉంటుంది. అంటే డార్క్గా ఉంది అంటే లోపల లో లైట్ కండిషన్. అలాంటప్పుడు ఈ ప్యూపుల్ అనేది ఒక చిన్న రంధ్రం కదా, అది బాగా ఎక్స్పాండ్ అయ్యి పెద్దదవుతుంది అనమాట. దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని అలా ఇంక్రీజ్ అయ్యేదంటే, అలా ఇంక్రీజ్ అయితే కానీ లోపలికి లైట్ రేస్ కొన్నైనా వెళ్ళవు. అది చిన్నదిగా ఉందనుకో ప్యూపుల్, అప్పుడు లైట్ రేస్ అనేవి చాలా తక్కువ వెళ్తాయి కాబట్టి అది బాగా దాని సైజుని పెంచుకుంటుంది అనమాట. ఇలా అప్పుడు మాత్రమే చూడటానికి వీలుంటుంది. సినిమా హాల్లోకి వెళ్తే ఈ ప్యూపుల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, నేమ్ ది పాత్ ఆఫ్ ది హ్యూమన్ ఐ విచ్ కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. రెటీనా ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది. ఇలా లైట్ రేస్ లోపలికి వస్తాయి కదా, కార్నియాలో నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ ఒక లెన్స్ ఉంది, ఐ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఇది ఈ లెన్స్ లో నుంచి వచ్చిన లైట్ రేస్ వెనకున్న స్క్రీన్ మీద ఫాల్ అవుతాయి అన్నమాట. ఆ స్క్రీన్ ని రెటీనా అంటారు. అది సినిమా హాల్లో ఉన్న స్క్రీన్ లాంటి స్క్రీన్ అనమాట. చాలా సున్నితమైనటువంటి సెన్సిటివ్ స్క్రీన్ ఇది. దీని మీద కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. వాటిని రాడ్స్ అండ్ కోన్స్ అంటారు. కాబట్టి రాడ్స్ అండ్ కోన్స్ వేటి మీద ఉంటాయంటే ఈ రెటీనా మీద ఉంటాయి. రాడ్స్ ఏమో కలర్ని కోన్స్ ఏమో కలర్ని ఐడెంటిఫై చేస్తాయి. రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే పగలు రాత్రి ఎలా తేడా తెలుసుకుండేదంటే ఈ రాడ్స్ ఉంటే తెలుస్తాయి అన్నమాట. కోన్స్ ఉంటే కలర్ తెలుస్తుంది, ఏ కలర్ ఏంటి అనేది. ఒకవేళ ఎవరికైనా కోన్స్ లేవనుకోండి, వాళ్ళు కలర్స్ని డిస్టింగ్విష్ చేయలేరు. అలాంటి వాళ్లకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు లెక్క. అట్లా కాకుండా రాడ్స్ లేవనుకోండి, వాళ్ళు డేకి నైట్కి తేడా తెలుసుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళకి నైట్ బ్లైండ్నెస్ ఉన్నట్టు లెక్క. ఓకేనా, రైట్. నెక్స్ట్ది, ఇప్పుడు రాడ్స్ కోన్స్ ఎక్కడ ఉంటాయంటే రెటీనా మీద ఉంటాయి. మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. వేరియబుల్ ఆపరేచర్ ఉండేది ప్యూపుల్ కని చెప్పానుగా నేను. వేరియబుల్ ఆపరేచర్ అంటే సైజ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మీకు తెలుసు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో. నెక్స్ట్, ఐ లెన్స్ అనేది ఒక కాన్వెక్స్ లెన్స్, అంటే తెలుగులో చెప్పాలంటే ఒక భూతద్దం, కుంభాకార కటకం. ఇన్ లో లైట్ కండిషన్ అంటే రాత్రిపూట ది సైజ్ ఆఫ్ ది పీపుల్ ఇంక్రీజెస్. అంతేగా, రాత్రిపూట ప్యూపుల్ సైజ్ పెరగాల్సిందే. ఇన్ బ్రైట్ లైట్ కండిషన్ పగలపూట ది సైజ్ ఆఫ్ ది పీపుల్ డిక్రీజెస్. కాబట్టి మ్యాచింగ్ మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ ఆబ్జెక్ట్స్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ సీన్ బై ది ఐ. మనం కంటితో చూస్తున్నప్పుడు ఈ క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది హ్యూమన్ ఐయా, ఆబ్జెక్ట్ డిస్టెన్సా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఐలెన్సా, ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఐలెన్సా. ఇది మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే హ్యూమన్ ఐ చదువుకున్న తర్వాతనే దీనికి రావాలన్నమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదే కదా హ్యూమన్ ఐ అంటే. ఈ లెన్స్ నుంచి ఆబ్జెక్ట్కు ఉండే డిస్టెన్స్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఆబ్జెక్ట్కు ఉండే డిస్టెన్స్ మారుతుంటుంది. ఎందుకని అంటే నువ్వు ఇక్కడుండే ఆబ్జెక్ట్ని చూసావనుకో, అప్పుడు ఇది అవుతుంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అలా కాకుండా ఇంకా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసావనుకో, అప్పుడు ఇదంతా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది.
మనం ఒకే డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడం కదా, డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కదా చూసేది. అందువల్ల ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే u మారుతున్నదో ఈ కంటి కటకం ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ కూడా మారుతుంటుంది. సో ఫోకల్ లెంగ్త్ చేంజెస్ అకార్డింగ్ టు యూని బట్టి ఫోకల్ లెంగ్త్ మారుతుంటుంది. మరి v అంటే ఏంటి? v అంటే లెన్స్ నుంచి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్. ఇది కదా లెన్స్ నుంచి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్ని v అంటారు అనమాట. అది మారేదానికి ఛాన్సే లేదు. ఎలా మారుతుంది చెప్పండి? ఈ రెండు దగ్గరికి వస్తే కదా ఈ v తగ్గేది, ఈ రెండు దూరం పోతే కదా v పెరిగేది. ఐ ఫిక్స్డ్గా ఉంటుంది కదా, కాబట్టి ఈ డిస్టెన్స్ ఎప్పుడు కూడా 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి మారకుండా చేంజ్ అవ్వకుండా ఉండేది ఏంటి అంటే ఈ లెన్స్ నుంచి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్, లేకపోతే సింపుల్గా ఇమేజ్ డిస్టెన్స్ v. ఇమేజ్ డిస్టెన్స్ v ఒక్కటే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. u వ్యారీ అవుతుంది, ఫోకల్ లెంగ్త్ వ్యారీ అవుతుంది, ఈ ఐ లెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ R కూడా వ్యారీ అవుతుంటుంది. v వాల్యూ ఒక్కటే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. When the eye is focused on a closer object, the ciliary muscles are strained and focal length of the eye lens reached minimum. ఈ స్టేట్మెంట్ కరెక్టే. When the eye is focused on a distant object, the ciliary muscles are relaxed and the focal length of the eye lens reached maximum. ఇది కూడా మనం అర్థం చేసుకుందాం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ చూడండి, మనం చాలా దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను చూస్తున్నాం అనమాట. చాలా దూరంగా అంటే ఎక్కడుంది ఆబ్జెక్టు? ఏదో ఇన్ఫినిటీలో ఉందన్నమాట. అలాంటి ఆబ్జెక్ట్ని చూస్తున్నాం మనం. ఓకే, అందువల్లనే ప్యారలల్ లైట్ రేస్ వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఐ తన ఫోకల్ లెంగ్త్ను ఎంతకు మార్చుకుందంటే 2.5 సెంటీమీటర్స్కు మార్చుకుందనమాట. అంటే మ్యాక్సిమం వచ్చేసింది. అలా కాకుండా మనం దగ్గరగా ఉన్న ఆబ్జెక్టును చూస్తున్నాం అనుకోండి. దగ్గరగా అంటే ఇక్కడ చూడండి కండిషన్. మనం చాలా క్లోజ్గా ఉన్న ఆబ్జెక్టును చూస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే ఐ తన ఫోకల్ లెంగ్త్ను మార్చుకుంది. ఎంతకు వచ్చిందంటే 2.27 సెంటీమీటర్స్. దీని నుంచి మీకు ఏమర్థమైంది? ఐ తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకోగలదు. ఐ కెన్ చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఆటోమేటికలీ. ఆ ఫెసిలిటీ ఒక్క ఐ లెన్స్కు మాత్రమే ఉంటుంది. బయట మనం కొనుక్కుండే లెన్సులకు ఇలాంటి ఫెసిలిటీ ఉండదు. మన ఐ లెన్స్ తన ఫోకల్ లెంగ్త్ను తనే అడ్జస్ట్ చేసుకోగలదు. ఇలాంటి ఫెసిలిటీని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. మనం బాగా డిస్టెంట్ ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు మన సీలరీ మజిల్స్ అంటే ఏంటి? ఏ మజిల్స్ అయితే ఐని హోల్డ్ చేసి పట్టుకొని ఉంటాయో ఐ లెన్స్ని, ఏ మజిల్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకొని ఉంటాయో ఆ మజిల్స్ని సీలరీ మజిల్స్. ఇది కదా ఐ లెన్స్. ఆ ఐ లెన్స్ను ఏ మజిల్స్ అయితే గట్టిగా పట్టుకొని ఉంటాయో వాటిని సీలరీ మజిల్స్ అంటారు అనమాట. బాగా డిస్టెంట్ ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు ఈ సీలరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఐ ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ అవుతుంది, అంటే మ్యాక్సిమం అవుతుంది అనమాట. అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. అలా కాకుండా క్లోజ్గా ఉండే ఆబ్జెక్ట్ని చూస్తున్నాం అనుకో, అప్పుడు ఈ సీలరీ మజిల్స్ స్ట్రైన్ అవుతాయి. మనం కూడా చూడండి ఎలా చూస్తామో, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూసేటప్పుడు కళ్ళు చిట్లిచ్చి చూస్తాం. అంటే సీలరీ మజిల్స్ స్ట్రైన్ అవుతాయి. ఐ తన ఫోకల్ లెంగ్త్ను 2.27 సెంటీమీటర్స్ వచ్చేట్టుగా మార్చుకుంటుంది. అలా మార్చుకున్న తర్వాత మాత్రమే ఆ ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది. సో ఐ తన ఫోకల్ లెంగ్త్ను ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చుకోగలదు? 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ మధ్య మార్చుకుంటుంది అనమాట. ఓకేనా? 2.5 సెంటీమీటర్స్ టు 2.27 సెంటీమీటర్స్. ఎప్పుడు 2.5 సెంటీమీటర్స్? డిస్టెంట్ ఆబ్జెక్ట్ను చూసేటప్పుడు. ఎప్పుడు 2.27 సెంటీమీటర్స్? క్లోజ్ ఆబ్జెక్ట్ను చూసేటప్పుడు అనమాట. అలాంటి ఫెసిలిటీని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. ఓకేనా? సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12.
ది ఐ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ది రెటీనా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ది ఐ లెన్స్ ఫార్మ్స్ ఏ విర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఎక్స్ ఒక్కటే రైట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సినిమా థియేటర్లో కాన్వెక్స్ లెన్స్ ఎలాంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుందో కంటి లోపల కూడా అలాంటి ఇమేజ్ని. ఇప్పుడు ఇలా లైట్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కడి నుంచి, ఎక్కడో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి ఇలా లైట్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఇదే ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉందన్నమాట. ఆబ్జెక్ట్ నిటారుగా ఉంది, అవి కంటి లోపల ఉండే లెన్స్ మీద ఇలా వచ్చి పడ్డాయి లైట్ రేస్, ఇది లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అని చెప్పాను కదా, ఈ లైట్ రేస్ వచ్చి ఇలా ఫాల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్ రేస్ ఇలా ఒక దగ్గరికి కన్వర్జ్ అవుతాయి. కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. చూసావా, అంటే రెటీనా మీద వచ్చేటువంటి ఇమేజీ ఇన్వర్టెడ్ ఇమేజీ, స్మాల్ ఇన్ సైజ్, చిన్నదిగా ఉంటుంది, అండ్ రియల్ ఇమేజ్. సో ఇమేజ్ క్వాలిటీస్ చెప్పమంటే ఏం చెప్పాలి మీరు? ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ స్మాల్ ఇన్ సైజ్, అంటే వస్తువుతో పోలిస్తే చిన్నదైనటువంటి ఇమేజ్ అనమాట. అండ్ ఇట్ ఈజ్ రియల్ ఇమేజ్. తెర మీద పట్టగలిగితేనేమో రియల్ ఇమేజ్, తెర మీద పట్టలేకపోతే విర్చువల్ ఇమేజ్. ఇది స్క్రీన్ మీద పడుతున్నది కాబట్టి రియల్ ఇమేజ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. The value of focal length of the eye lens when an object is placed at a distance of least distant of distinct vision. మరీ దగ్గరగా పెట్టాం కదా, అప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే 2.27 సెంటీమీటర్స్ ఉంటుంది. బాగా చాలా దూరంలో గనక ఆబ్జెక్ట్ ఉంటే, ఇన్ఫినిటీలో గనక ఆబ్జెక్ట్ ఉంటే, అప్పుడు మన ఐ ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేగా మనం చెప్పుకున్నది. నెక్స్ట్, నేమ్ ది సెల్స్ ప్రజెంట్ ఇన్ ది రెటీనా ఆఫ్ ఎన్ ఐ విచ్ కెన్ ఐడెంటిఫై ది కలర్ అనేది కోన్స్ ఐడెంటిఫై చేస్తాయి. చెప్పానుగా నేను, రెటీనా మీద కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, వాటిని రాడ్స్, కోన్స్ అంటారు. కోన్స్ ఏమో కలర్ని ఐడెంటిఫై చేస్తాయి, రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని ఐడెంటిఫై చేస్తాయి. ఓకే, వాట్ డూ వీ కాల్ ది ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్? కంటి యొక్క లెన్స్ తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకోగలదు. ఇలాంటి ఫెసిలిటీని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ది మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంగ్త్స్ ఆఫ్ ఐ లెన్స్? నేను చెప్పాను, మ్యాక్సిమం ఏమో 2.5 సెంటీమీటర్స్, మినిమం ఏమో 2.27 సెంటీమీటర్స్. మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ మయోఫిక్ ఐ అంటే మయోఫిక్ ఐ, హైపర్మెట్రోఫియా, ఈ రెండు కూడా కొద్దిగా తెలిస్తేనే కదా మనం ఇది ఆన్సర్ చెప్పగలిగేది. కాబట్టి కొద్దిగా నేర్చుకున్న తర్వాతనే ఈ బిట్కి వద్దాం. మయోఫియా అంటే బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాతనే, హైపర్మెట్రోఫియా అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ బిట్ని మనం ఆన్సర్ చేయగలం అనమాట. నేను జస్ట్ 2-3 మినిట్స్లో చెప్పేస్తా. మయోఫియా అంటే హ్రస్వ దృష్టి. దీన్ని ఏమంటారంటే నియర్ సైట్నెస్, అంటే దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని బాగానే కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి మాత్రం సరిగా కనిపించవన్నమాట. అలాంటి డిఫెక్ట్ని మయోఫియా అంటారు. ఓకేనా? మామూలుగా నార్మల్గా అందరికీ ఐ లెన్స్ ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్య ఉంటుంది కదా. అంటే వీళ్లకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 cm ఉండదు, అంతకన్నా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మినిమం ఫోకల్ లెంగ్త్ ఏమో 2.27 ఉంటుంది, మ్యాక్సిమం మాత్రం 2.5 cm ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి మయోఫియా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇది కదా ఐ లెన్స్, ఇది ఐ, ఇది ఐలో ఉండే ఇది ఐ లెన్స్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది అంటే చాలా దూరంగా ఉంది. నీకు ఎలా తెలుసు అంటే ప్యారలల్ లైట్ రేస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నట్టే. అలాంటి ప్యారలల్ లైట్ రేస్ ఐ లెన్స్ మీద ఫాల్ అయినప్పుడు ఇమేజ్ కరెక్ట్గా రెటీనా మీద ఫాల్ కాకుండా ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా ఫామ్ అయింది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఇక్కడ కదా రెటీనా ఉండేది, రెటీనా మీద గనక ఇమేజ్ ఫామ్ అయి ఉంటే వాళ్ళు బాగా చూడగలిగేవాళ్ళు. కానీ ఇమేజ్ రెటీనా కంటే ముందే ఫామ్ అయింది కాబట్టి ఈ ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్ని వీళ్ళు క్లియర్గా చూడలేరు.
ఎవరంటే ఎవరికైతే మయోపియా ఉంటుందో ఆ పేషెంట్. సరే ఓకే, ఇన్ఫినిటీలో కాకుండా సర్టన్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందనుకో, సర్టన్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంది, అలాంటప్పుడు కూడా చూడండి ఇమేజ్ రెటీనా మీద ఫామ్ కాకుండా రెటీనా కంటే ముందే ఫామ్ అయింది కాబట్టి చూడలేకపోతున్నారు. కరెక్ట్గా ఎం అనే ఒక పాయింట్ దగ్గర ఉందనుకోండి ఆబ్జెక్ట్, అప్పుడు చూడగలిగారు. ఎం అనే దానికంటే లోపలున్నా కూడా బాగానే చూడగలిగారు. ఎలా అంటే ఇమేజ్ కరెక్ట్గా పోయి రెటీనా మీద ఫాల్ అయింది. సో ఎలాంటి ఆబ్జెక్ట్స్ని వీడు చూడలేరంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేరు, సర్టన్ డిస్టెన్స్ని దాటిన ఆబ్జెక్ట్స్ని కూడా చూడలేరు. ఆ సర్టన్ డిస్టెన్స్ని ఫార్ పాయింట్ అంటారు. సో వీళ్ళు ఫార్ పాయింట్కు అబౌవ్ ఉన్న ఇన్ఫినిటీలో ఉన్న చూడలేరు అనమాట. ఫార్ పాయింట్ మీద ఉన్న అంతకంటే లోపలున్నా కూడా వీళ్ళు చూడగలరు. ఇలాంటి పేషెంట్స్కి ఇమేజ్ ఎప్పుడు కూడా రెటీనా మీద ఫామ్ కాకుండా రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది. వీళ్ళకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 cm కంటే తక్కువ ఉంటుంది, మినిమం ఫోకల్ లెంగ్త్ మాత్రం 2.27 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలాంటి ఐ డిఫెక్ట్ని రెక్టిఫై చేయాలంటే మనం డెఫినెట్గా ఒక సూటబుల్ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. సూటబుల్ కాన్కేవ్ లెన్స్ని కనుక బై కాన్కేవ్ లెన్స్ మనం కళ్ళద్దాలుగా వాడుకున్నట్టయితే అప్పుడు ఇమేజ్ వెళ్ళి కరెక్ట్గా రెటీనా మీద ఫాల్ అయ్యి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అయితే ఈ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనం కనుక్కున్నాం అనమాట. దాని ఫోకల్ లెంగ్త్ f -d ఉండాలి. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే అది కాన్కేవ్ లెన్స్ అని చెప్పడానికి మైనస్ వచ్చింది. క్యాపిటల్ డి ఏంటి అంటే ఆ ఫార్ పాయింట్ డిస్టెన్స్ అనమాట. నేను చెప్పాను కదా వీళ్ళు ఫార్ పాయింట్, ఇక్కడ ఇది ఎం ఫార్ పాయింట్ అంటే వీళ్ళు ఫార్ పాయింట్కి అవతల ఉన్నవేవి సరిగా చూడలేరు అనమాట. ఆ ఫార్ పాయింటే డాక్టర్ ఐడెంటిఫై చేసేది టెస్ట్ చేసి. ఆ ఫార్ పాయింట్ డిస్టెన్స్ క్యాపిటల్ డి ఎంతో తెలిస్తే ఫోకల్ లెంగ్త్ చెప్పేయచ్చు f -d అని. ఇలాంటి ఐ డిఫెక్ట్ని ఏమంటారు? మయోపియా అంటారు. సరే దీనికి రివర్స్ ఏంటి అంటే హైపర్మెట్రోపియా. ఇలాంటి పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. హైపర్మెట్రోపియాని తెలుగులో దూరదృష్టి అంటారు, దీన్ని ఫార్ సైట్నెస్ అని కూడా అంటారు అనమాట. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ వీళ్ళకి బాగానే కనిపిస్తాయి, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే సరిగా కనిపించవన్నమాట. ఇలాంటి ఐ డిఫెక్ట్ని ఫార్ సైట్నెస్ అంటారు. ఇక్కడ గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎల్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనమాట. ఈ లోపు ఉంటే అసలు ఎవరికీ సరిగా కనిపించవు. ఇప్పుడు వీళ్ళకి ఏ పరిస్థితి వచ్చిందంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కంటే కొంచెం అవతల ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే చాలా దగ్గరగానే ఉందన్నమాట. అప్పుడు ఇమేజ్ కరెక్ట్గా రెటీనా మీద ఫామ్ కాకుండా బియాండ్ రెటీనా ఫామ్ అయిందనమాట. వీళ్ళు సరిగా ఇలాంటి ఆబ్జెక్ట్స్ని చూడలేరు. మరి అలా కాకుండా ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే హెచ్ అనే ఒక పాయింట్ దగ్గర ఉందన్నమాట. హెచ్ అనే ఒక పాయింట్ దగ్గర ఉంటే కరెక్ట్గా ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు చూడగలిగారనమాట. సో వీళ్ళు ఎలాంటి ఆబ్జెక్ట్స్ని చూడలేకపోతున్నారు అంటే హెచ్ అనే ఒక పాయింట్ కంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. హెచ్ అనే పాయింట్ మీద ఉన్న లేకపోతే హెచ్ కంటే ఇంకా అవతలు ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ వీళ్ళకి కనిపిస్తాయి. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సర్టన్ పాయింట్ కంటే దగ్గరికి వచ్చిన ఆబ్జెక్ట్స్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. ఆ సర్టన్ పాయింట్ ఉంది చూసారా, దాన్ని నియర్ పాయింట్ అంటారు. డాక్టర్ ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఈ నియర్ పాయింట్ ఎంతో చూస్తాడనమాట. ఈ హెచ్ అనేది నియర్ పాయింట్, దాని డిస్టెన్స్ని నియర్ పాయింట్ డిస్టెన్స్ స్మాల్ డి అంటారు. ఇలాంటి వాళ్లకు ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ కాకుండా బియాండ్ రెటీనా ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 cm ఉంటుంది, మినిమం ఫోకల్ లెంగ్త్ మాత్రం 2.27 ఉండకుండా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలి. బైకాన్వెక్స్ లెన్స్ దాన్ని కనుక మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఆ బైకాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏంటంటే f = d - 25/25d.
ఇక్కడ స్మాల్ డి అంటే నేను చెప్పాను అనమాట, నియర్ పాయింట్ డిస్టెన్స్ అని. ఓకేనా? సో ఇప్పుడు హైపర్మెట్రోపియా, మయోపియా ఈ రెండు తెలుసుకున్నారు కాబట్టి ఆ బిట్స్ ఆన్సర్ చేద్దాం. సో మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ మయోపిక్ ఐ, మయోపియా కనుక ఉంటే మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 cm ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుందని చెప్పాను కదా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, 2.5 cm కంటే తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ హైపర్మెట్రోపిక్ ఐ, హైపర్మెట్రోపియా ఉండే వాళ్లకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 ఉంటుంది. సో ఆన్సర్ క్యూ రెండో దానికి. మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ మయోపిక్ ఐ, వీళ్ళకు మయోపియా ఉండే వాళ్ళకి మినిమం ఫోకల్ లెంగ్త్ ఏం మారదు, 2.27 సెంటీమీటర్సే ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ పి. నెక్స్ట్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ హైపర్మెట్రోపిక్ ఐ, హైపర్మెట్రోపియా ఉండే వాళ్ళకు మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 ఉండకుండా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి 2.27 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆర్ నాలుగో దానికి. జాగ్రత్తగా నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతేనే అవి పెట్టగలరు మీరు. నెక్స్ట్ మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ ఏ. కాంట్ సీ ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్, ఒకనొక పాయింట్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ను చూడలేరు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఏమున్నట్టు అంటే మయోపియా ఉన్నట్టు అనమాట. వీళ్ళు దగ్గరగా ఉండేవి బాగా చూస్తారు, దూరంగా ఉండేవి సరిగా చూడలేరు. నెక్స్ట్ కాంట్ సీ ఆబ్జెక్ట్స్ బిఫోర్ నియర్ పాయింట్, బాగా దగ్గరగా ఉండే వాటిని వీళ్ళు చూడలేకపోతున్నారు, నియర్ పాయింట్ కంటే దగ్గరగా ఉండేవి. ఇలాంటి ఐ డిఫెక్ట్ ని హైపర్మెట్రోపియా అంటారు. ఓకేనా? నెక్స్ట్ మయోపియాకేమో కాన్కేవ్ లెన్సెస్ యూస్ చేయాలని చెప్పాను, హైపర్మెట్రోపియాకేమో కాన్వెక్స్ లెన్సెస్ యూస్ చేయాలి. సో తెలిసిపోయింది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ మయోపియా పీపుల్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్, ఫార్ పాయింట్ కంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని వీళ్ళు సరిగా చూడలేరు అనే ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇన్ హైపర్మెట్రోపియా పీపుల్ కెన్ సీ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇది తప్పు కదా. ఇది హైపర్మెట్రోపియా అంటేనే దగ్గరగా ఉండేవి చూడలేరు, దగ్గరగా అంటే నియర్ పాయింట్ కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని వీళ్ళు చూడలేరు అనమాట. ఇక్కడ చూడగలరు అని ఇచ్చాడు. సో ఈ క్యూ అనే స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ ఆర్ అనే స్టేట్మెంట్ చూద్దాం. ఫర్ ఏ మయోపిక్ ఐ ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిఫోర్ ది రెటీనా, కరెక్ట్గా రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది ఎవరికైతే మయోపియా ఉందో వాళ్ళకి. హైపర్మెట్రోపియా కనుక ఉన్నట్టయితే రెటీనా కంటే వెనక బియాండ్ ది రెటీనా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. క్యూ అనే ఒక్క స్టేట్మెంటే రాంగ్. నెక్స్ట్ వాట్ డు వి కాల్ ది డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్ దట్ కెన్ బి అచీవ్డ్ బై ఎ లెన్స్. ఒక లెన్స్ లైట్ రేస్ ను, ఇది అనుకోండి లెన్స్, ఈ లెన్స్ మీద లైట్ రేస్ ఇలా వచ్చి ఫాల్ అయినాయి. ఆ లైట్ రేస్ ని ఏం చేసింది, ఇది కన్వర్జింగ్ లెన్స్ కదా, ఇలా బెండ్ చేసేసింది. ఆ లైట్ రేస్ ను ఎంత బాగా బెండ్ చేయగలదు, ఎంత ఎక్కువ బెండ్ చేయగలదు అనే దాని పవర్ అంటారు. పవర్ అంటే పవర్ గనక ఎక్కువ ఉంటే లైట్ రేస్ ని ఎక్కువ కన్వర్జ్ చేసి దగ్గరలో అవన్నీ మీట్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. సో పవర్ ఎక్కువ ఉంటే ఫోకల్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటే ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో లైట్ రేస్ ను ఎంత ఎక్కువగా కన్వర్జ్ చేయగలదు లేదా ఎంత ఎక్కువగా డైవర్జ్ చేయగలదు, డైవర్జ్ అంటే ఇలా చేయటం, అలా చేసేది ఏంటంటే కాన్కేవ్ లెన్స్. ఓకేనా? ఈ దాన్నే పవర్ అంటారు అనమాట. పవర్ కు ఫోకల్ లెంగ్త్ కు ఉండే రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పవర్ ఈజ్ ఈక్వల్ టు 100/f అనమాట. ఎఫ్ అనేది సెంటీమీటర్స్ లో ఉండాలి. పవర్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్, పవర్ కి యూనిట్ డయాప్టర్ అనమాట. కాన్వెక్స్ లెన్స్ కి ఏమో పవర్ పాజిటివ్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ కి ఏమో పవర్ నెగిటివ్ ఉంటుంది. అలానే కాన్వెక్స్ లెన్స్ కి ఏమో ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ కి ఏమో ఫోకల్ లెంగ్త్ నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? రైట్.
ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ ఇఫ్ ది పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ 2 డయాప్టర్స్. పవర్ ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడంటే 2 డయాప్టర్స్ అని ఇచ్చాడు. ఫోకల్ లెంగ్త్ ఎంత క్వశ్చన్ మార్క్. మీకు తెలుసు కదా ఆ రెండింటికి మధ్య రిలేషన్ P ఈజ్ ఈక్వల్ 100/f. నీకు కావాల్సింది f కాబట్టి f ఈజ్ ఈక్వల్ 100/p అంటే 100/p అంటే 2 డయాప్టర్స్ కదా. సో ఫోకల్ లెంగ్త్ ఎంత వచ్చిందంటే 50 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ అని ఖచ్చితంగా పెట్టాలి. ఇలా కనుక్కోవాలి ఫోకల్ లెంగ్త్ని. అంటే పవర్ ఇస్తే ఫోకల్ లెంగ్త్ కనుక్కోవచ్చు, ఫోకల్ లెంగ్త్ ఇస్తే పవర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్, రైట్ ది ఫార్ములా టు ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ టు బి యూజ్డ్ టు కరెక్ట్ హైపర్మెట్రోపియాలో ఫోకల్ లెంగ్త్ కనుక్కోవటానికి నేను ఫార్ములా మీకు చెప్పున్నాను ఇందాక. హైపర్మెట్రోపియాకి f ఈజ్ ఈక్వల్ 25d/d-25. ఇక్కడ d అంటే నియర్ పాయింట్ డిస్టెన్స్. అదే మయోపియాలో అయితే f ఈజ్ ఈక్వల్ టు -d. కాన్సెప్ట్ చదువుకున్న తర్వాతనే ఇవి ఆన్సర్ చేయగలం మనం. నెక్స్ట్, ఫర్ ఏ పాయింట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 5 meters అంటే ఫార్ పాయింట్ ఇచ్చాడు అనమాట, క్యాపిటల్ D. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ నార్మల్ విజన్ వాట్ కైండ్ ఆఫ్ స్పెక్టకిల్స్ షుడ్ బి యూజ్డ్. అంటే ఇక్కడ ఫార్ పాయింట్ డిస్టెన్స్ ఇచ్చాడంటే క్యాపిటల్ D ఇచ్చాడు అనమాట. క్యాపిటల్ D మనం ఎంత రాసుకుందామంటే 5 meters అని రాసుకుందాం. ఖచ్చితంగా ఇది మయోపియా అని మీకు తెలుసు. మయోపియాకి ఏ లెన్స్ ఉపయోగించాలంటే కాన్కేవ్ లెన్స్ ఉపయోగించాలి. దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే -d కదా. సో -5 meters. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే అది కాన్కేవ్ లెన్స్ అని చెప్పడానికి మైనస్ వచ్చింది అనమాట. సో మనం కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. దాని ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలంటే 5 meters ఉండాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కదా అంటే మైనస్ అనేది కేవలం అది కాన్కేవ్ లెన్స్ అని చెప్పడానికి మైనస్ ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ 24. Bifocal lenses have concave lens at its upper portion and convex lens at its lower portion. మీకు తెలుసు కదా బాగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చత్వారము, ప్రెస్బియోపియా అంటారు దాన్ని. అలాంటి ఐ డిఫెక్ట్ వస్తుంది ఎందుకంటే సీలరీ మజిల్స్ సరిగా వర్క్ చేయవన్నమాట. అందువల్ల చత్వారం వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇలా అద్దాలు రాస్తారు, బైఫోకల్ లెన్స్ అంటారు. ఇలా చూసినప్పుడు దాని క్రింది భాగంలో మళ్ళీ ఇంకో చిన్నది అలా ఉంటుందన్నమాట. అంటే రెండు గ్లాసెస్ ఉంటాయి. ఇదేమో దగ్గరగా ఉండే వాటిని చూడటానికి లోయర్ పోర్షన్, అది ఖచ్చితంగా కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. దూరంగా ఉండే వాటిని చూడటానికి ఈ పై పోర్షన్ అనమాట, అది ఖచ్చితంగా కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. ఓకేనా, అలా ఉంటుందన్నమాట. సో ఏదే పోర్షన్ అంటే లోయర్ పోర్షన్ ఏమో కాన్వెక్స్, అప్పర్ పోర్షన్ ఏమో కాన్కేవ్. at its upper portion convex lens, at its ఏంటిది కాన్కేవ్ లెన్స్ ఏమో అప్పర్ పోర్షన్, కాన్వెక్స్ లెన్స్ ఏమో లోయర్ పోర్షన్ అన్నాడు కదా. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి మీరు కనుక చదువుకున్నట్టయితే కాన్వెక్స్ లెన్స్ అప్పర్ పోర్షన్ అన్నాడు, రాంగ్. స్టేట్మెంట్ బి రాంగ్. నెక్స్ట్, for a normal eye the far point is at infinity from the eye lens. The image is formed at the retina which is 2.5 centimeters away from the lens. What is the power of the eye lens? పవర్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెన్స్ ఫార్ములా రాద్దాం. మీకు తెలుసు కదా లెన్స్ ఫార్ములా ఏంటి, 1/f is equal 1/v minus 1/u అనేది లెన్స్ ఫార్ములా. ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఎంతో నాకు తెలియదు కాబట్టి 1/f is equal to 1/v అంటే ఇమేజ్ డిస్టెన్స్ కదా 2.5 అని ఇచ్చాడు, మైనస్ 1/u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, ఇన్ఫినిటీలో ఉందని ఇస్తున్నాడు కాబట్టి యూకు బదులు ఇన్ఫినిటీ రాశాను. అప్పుడు నెక్స్ట్ నాకేమొస్తుంది, 1/f is equal to 1/2.5 అని వచ్చిందనమాట. ఎందుకంటే మీకు తెలుసు 1/∞ అంటే 0. సో తీసేసేదాన్ని, అంటే దీని నుంచి నాకు ఎఫ్ ఎంత వచ్చింది, 2.5 సెంటీమీటర్స్ అని వచ్చింది.
ఎప్పుడైతే ఎఫ్ వచ్చిందో మనం పవర్ని కనుక్కోగలం. ఇక్కడ కనుక్కుంటా పవర్ ఈజ్ ఈక్వల్ 100/f అని మీకు తెలుసు కదా. 100/f అంటే 100/2.5. ఎఫ్ ఎప్పుడు సెంటీమీటర్స్లోనే ఉండాలి. 2.5 కదా. ఇప్పుడు 2.5 40s. కాబట్టి నాకు ఎంత వచ్చిందంటే 40 డయాప్టర్స్ వచ్చిందనమాట. అది పవర్. ఓకేనా, ఇలా చేయాలి దాన్ని. ఏ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ కెన్ రీడ్ ది డిస్టెంట్ రోడ్ సైన్ క్లియర్లీ. దూరంగా ఉండే వాటిని బాగానే చూడగలుగుతున్నట్ట. బట్ ఫైండ్స్ డిఫికల్టీ ఇన్ రీడింగ్ ది ఓడోమీటర్. ఓడోమీటర్ అంటే ముందు బండిలోనే ఉంటుంది కదా, ఎంత స్పీడ్ పోతుంది ఎంత అని చెప్పేది. ఆన్ ది డాష్ బోర్డ్ ఆఫ్ ది కార్లో అతని దగ్గర ఉండే ఓడోమీటర్ సరిగ్గా చూడలేకపోతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే దూరంగా ఉండేవి బాగానే చూస్తున్నాడు అనమాట, దగ్గరగా ఉండేవి చూడలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటి, అతనికి ఫార్ సైట్నెస్ ఉంది అనమాట, హైపర్మెట్రోపియా. మరి హైపర్మెట్రోపియా ఉంది అంటే అర్థం ఏంటి, నియర్ పాయింట్ ఏమో అందరికీ 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది, ఫార్ పాయింట్ ఏమో ఇన్ఫినిటీలో ఉంటుంది అనమాట. అప్పుడు ఈ 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ను చూడగలుగుతారు నార్మల్గా అందరూ. ఇలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండేవి సరిగా కనపట్టలేదంటే అర్థం ఏంటంటే నియర్ పాయింట్ అనేది 25 సెంటీమీటర్స్ దూరంలో కాకుండా ఇంకా దూరం జరిగిపోయింది అనమాట. సో నియర్ పాయింట్ ఆఫ్ హిస్ ఐ హ్యాజ్ రిసీడెడ్ అవే అంటే యాక్చువల్గా 25 సెంటీమీటర్స్ టు ఇన్ఫినిటీ వరకు కూడా చూడాల్సింది మనందరూ కూడా. వీళ్ళు 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి చూడలేరు అనమాట. నియర్ పాయింట్ అనేది అవతలికి జరిగిపోయింది కాబట్టి సర్టన్ డిస్టెన్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు చూడగలుగుతారు. కాబట్టి ఏ అనే ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, నియర్ పాయింట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 2 meters. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ హిమ్? హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ 2 meters క్లియర్లీ. నియర్ పాయింట్ 2 meters అంటే అర్థం ఏంటి, 2 meters లోపు ఉండేవి చూడలేరు వాళ్ళు సరిగ్గా, 2 meters తర్వాత నుంచి చూడగలరు అనమాట. హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ బియాండ్ 2 meters క్లియర్లీ. ఓకే, 2 meters కంటే అవతలు ఉండేవి బాగా చూడగలుగుతారు. హీ రిక్వైర్డ్ బైకాన్వెక్స్ లెన్స్ అంటే వీళ్ళకి హైపర్మెట్రోపియా ఉన్నట్టే కదా. మరి హైపర్మెట్రోపియా ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి కాన్వెక్స్ లెన్సెస్ యూస్ చేయాలి కాబట్టి బి అండ్ సి రెండు కూడా కరెక్టే. వీళ్ళు చూడలేనిదల్లా దగ్గరగా ఉండేవే చూడలేరు, మిగతావన్నీ చూస్తారు వీళ్ళు. ఓకేనా. నెక్స్ట్ 28. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? ది యాంగిల్ బిట్వీన్ ది 2 rectangular planes ఆఫ్ ఎ ప్రిజం ఈజ్ కాల్డ్ ది యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఇది ఒకసారి ప్రిజం గురించి చెప్పుకుంటే కానీ చేయలేం మనం. Which of the following statement is false? The angle between the 2 rectangular plane surfaces of a prism is called the angle of prism. The angle between the emergent ray and normal is called the angle of emergence. ఏవో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట. వాటిల్లో ఏ స్టేట్మెంట్ రాంగో చెప్పమంటున్నాడు. అలా చెప్పాలి అంటే ప్రిజంను గురించి ప్రిలిమినరీగా మనకు కొద్దిగా తెలియాలి. నేను బ్రీఫ్గా 2 minutes చెప్తా. ఇక్కడ చూసారా, ఇదే కదా ప్రిజం. ఈ ప్రిజంలో ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇది ఇంకొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఆ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ మధ్య ఉన్న ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. దాన్ని క్యాపిటల్ ఏ అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో బేస్ ఆఫ్ ది ప్రిజం. నెక్స్ట్ ఇదేమో ఇన్సిడెంట్ లైట్ రే, ఇదేమో ఎమర్జెంట్ లైట్ రే. ఈ రెండిటి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ స్మాల్ డి అంటే ఏంటి, ఇన్సిడెంట్ రేకు ఎమర్జెంట్ రేకు మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ను యాంగిల్ ఆఫ్ డీవియేషన్ స్మాల్ డి అంటారు. రైట్. నెక్స్ట్ ఇది ఎమర్జెంట్ రే కదా. ఈ ఎమర్జెంట్ రేకు ఈ నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఎలా, ఇది ఎమర్జెంట్ రే, ఇదేంటిది నార్మల్. ఆ రెండిటి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ I2 అంటారు అనమాట. అలానే ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు, I1 అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1-2 ఫార్ములాస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడే వచ్చినాయి కదా, ఈ డెరివేషన్ చేసేటప్పుడే వస్తాయి ఫార్ములాస్ కూడా.
అవేంటి? ఇక్కడ రాస్తా నేను. I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఒక గ్రాఫ్ కూడా ఉంది. ఆ గ్రాఫ్ని కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఇంతవరకు అయిపించిన తర్వాత ఆ గ్రాఫ్ సంగతి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు అన్నాడు. కరెక్టే ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ది ఎమర్జెంట్ రే అండ్ నార్మల్, ఆ రెంటి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ I2 అంటారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ ది యాంగిల్ బిట్వీన్ ది ఎమర్జెంట్ రే అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ స్మాల్ d. నేను చూపించాను కదా ఇందాక, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ది యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. రాంగ్ ఇది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. కాబట్టి క్యాపిటల్ D రాంగ్. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్స్ విత్ 45 degrees ఆన్ వన్ ఆఫ్ ది లేటరల్ సర్ఫేసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ప్రిజం ప్లేస్డ్ ఆన్ ది హారిజాంటల్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్, ఫైండ్ ది మినిమం డీవియేషన్. ఓకే, ఇప్పుడు చిన్న ప్రాబ్లం అనమాట ఇది. నేను మీకు చెప్పాను I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D అని ఒక ఫార్ములా చెప్పాను నేను. తర్వాత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I నేమో x యాక్సిస్ మీద, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ స్మాల్ d నేమో y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. అంటే I పెరిగే కొద్దీ స్మాల్ d వాల్యూ ఇలా తగ్గి ఒక మినిమం వాల్యూని చేరి ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఈ మినిమం వాల్యూని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటారు. దాన్ని క్యాపిటల్ Dతో సూచిస్తారు అన్నమాట. అక్కడ I1 I2 రెండు కలిసిపోతాయి. ఇటు నుంచి ఇది I1, ఇటువైపు ఉన్న I1, ఇటువైపు ఉన్న I2, ఈ రెండు కలిసిపోతాయి ఇక్కడ. ఎక్కడంటే క్యాపిటల్ D దగ్గర. అప్పుడు I1కు బదులు I రాయాలా, I2కు బదులు I రాయాలా? 2I ఈజ్ ఈక్వల్ A ప్లస్ క్యాపిటల్ D. మరి I ఈజ్ ఈక్వల్ A ప్లస్ క్యాపిటల్ D బై 2. అంటే ఇవి డీటెయిల్డ్గా మనకు తెలియాలంటే ప్రిజం అంతా చదువుకోవాలి, లేకపోతే ఎలా ఆన్సర్ చేస్తాం మనం ఈ బిట్టుని? ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే ఐని x యాక్సిస్ మీద, స్మాల్ డీని y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే I పెరిగే కొద్దీ స్మాల్ d వాల్యూ డిక్రీజ్ అయ్యి ఒక మినిమం వాల్యూని చేరి తర్వాత మళ్ళీ స్మాల్ d వాల్యూ పెరుగుతుంది. ఆ మినిమం వాల్యూని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ క్యాపిటల్ D అంటారు. ఆ క్యాపిటల్ D దగ్గర I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D బై 2 అని చూపించాను కదా నేను ఇక్కడ. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో I వాల్యూ ఇచ్చాడు 45 degrees అని. అది ఈక్విలేటరల్ ప్రిజం కాబట్టి క్యాపిటల్ A వచ్చి 60 degrees అనమాట. D ఎంతో కనుక్కోమన్నాడు. చాలా ఈజీగా కనుక్కోగలం మనం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 45 × 2 90 అవుతుంది కదా. 90 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ D అవుతుంది. అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనమాట. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఎంత అంటే 30 degrees. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ గ్లాస్ ప్రిజం ఫ్రమ్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ చూసి క్యాపిటల్ A ఎంతో చెప్పమంటున్నాడు. క్యాపిటల్ A చెప్పేది ఏముంది, ఇక్కడ I వాల్యూ 45 ఉన్నప్పుడు D 30 ఉంది, రాసుకుందాం. స్మాల్ I 45 ఉన్నప్పుడు D 30 ఉంది, గ్రాఫ్ను చూసి చెప్పచ్చు అనమాట. అలాంటప్పుడు A కనుక్కోమన్నాడు. మీకు తెలుసు కదా I ఈజ్ ఈక్వల్ A ప్లస్ D బై 2 అని. అంటే 2I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D కదా. ఇక్కడ రాద్దాం. 2I అంటే I 45 అన్నాను కాబట్టి 2I అంటే 90 ఈజ్ ఈక్వల్ A అంటే Aనే, D వాల్యూ 30 అంటే ఆటోమేటిక్గా A వాల్యూ 60 degrees అని వచ్చేస్తుంది అనమాట. గ్రాఫ్ని చూసి చెప్పాం. నెక్స్ట్,
at minimum angle of deviation the angle of incidence is equal to angle of emergence. I1 I2 కలిసిపోతాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. At minimum angle of deviation the incident ray is parallel to the emergent ray. Incident ray emergent ray parallel గా ఎందుకు ఉంటాయి కాబట్టి రెండో స్టేట్మెంట్ అనేది ఫాల్స్. నెక్స్ట్ write the relation among angle of incidence I1 angle of emergence I2 angle of deviation. నేను ఇప్పటిదాకా రాశాను కదా I1 plus I2 is equal to A plus D అని, అదే దానికి ఆన్సర్. Which of the following statement is true for angle of deviation produced by a prism while performing a lab activity to find out the refractive index of the prism? ఏంటంటే ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటి, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ది యాంగిల్ ఆఫ్, ఇక్కడ చూడండి increases first and then decreases with the increase in the angle of incidence, decreases first and then increases with the angle of increase in the, ఇది స్టేట్మెంట్ బి అనమాట. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఐ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్మాల్ డి వాల్యూ ఇలా డిక్రీజ్ అవుతూ స్మాల్ డి వాల్యూ ఒక మినిమం వాల్యూని చేరి తర్వాత ఐ వాల్యూ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. కాబట్టి ఏమైనా ఆన్సర్ చెప్పాలంటే స్మాల్ డి వాల్యూ డిక్రీజెస్ ఫస్ట్ అండ్ రీచెస్ ఏ మినిమం అండ్ దెన్ స్మాల్ డి వాల్యూ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఆఫ్ ఐ అని చెప్పాలన్నమాట. కాబట్టి ఆ రకంగా ఉన్నది స్టేట్మెంట్ బి, అదే కరెక్ట్. నెక్స్ట్ ది స్కై అపియర్స్ బ్లూ, టాపిక్ మారిపోయింది అనమాట. ఇదే టాపిక్. స్కై అనేది బ్లూగా ఎందుకు ఉంటుంది అంటే మన అట్మాస్ఫియర్ లో N2O2 మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాటి సైజు బ్లూ కలర్ వేవ్ లెంగ్త్ తో కంపారబుల్ గా ఉంటుంది. అందువల్ల ఆ మాలిక్యూల్స్ ఎక్కువగా బ్లూ కలర్ లైట్ నే స్కాటర్ చేస్తాయి అనమాట. ఎక్కువ బ్లూ లైట్ నే స్కాటర్ చేస్తాయి, అందువల్ల స్కై అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. సో ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్. both A and R are correct and R supports A, ఇదే ఆన్సర్. నెక్స్ట్ 35. The refractive index of a prism depends only on the kind of glass of which it is made and the color of light. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మ్యూ తో డినోట్ చేస్తారు, లేకపోతే స్మాల్ m. అది ప్రిజం ఏ గ్లాస్ తో అయితే చేశారో ఆ గ్లాస్ యొక్క నేచర్ మీద, తర్వాత దాని మీద ఇన్సిడెంట్ అయ్యే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ బిని గనక స్టడీ చేస్తే ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజం డిపెండ్స్ ఆన్ ది రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ది ప్రిజం. ఇది రాంగ్ అనమాట. స్టేట్మెంట్ ఆర్ రాంగ్. సో నీకేం తెలుసుంటే మ్యూ వాల్యూ ఆ గ్లాస్ నేచర్ మీద, లైట్ యొక్క వేవ్ లెంగ్త్ మీద, ఆ రెండిటి మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏమని చెప్పాలంటే ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్ అని చెప్పాలి. 36. రైట్ ది రిలేషన్ అమంగ్ ది స్పీడ్ ఆఫ్ లైట్, వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఈ మూడిటి మధ్య రిలేషన్ చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటాం మనం. v ఈజ్ ఈక్వల్ న్యూ లాంబ్డా. v అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. గుర్తుపెట్టుకోండి, అదే వాటి మధ్య రిలేషన్. వాట్ హ్యాపెన్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం వెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే ఇంక్రీజెస్? వేవ్ లెంగ్త్ గనక ఇంక్రీజ్ అయిందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది. అదే వాటి మధ్య రిలేషన్. Among the following, arrange the following in ascending order with respect to their wavelength. Wavelength ని బట్టి ఈ కలర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో చెప్పమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతకు ముందు మనం నేర్చుకున్న డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే టాపిక్ లో ఇలా ఒక ప్రిజం ఉందనుకోండి. ఈ ప్రిజం మీద ఇలా వైట్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయిందనుకోండి. వైట్ లైట్, ఆ లైట్ కాస్త 7 కలర్స్ గా ఇలా విడిపోతుంది. వీటిలో పైనేమో రెడ్ ఉంటుంది, క్రిందేమో వైలెట్ ఉంటుంది, మధ్యలో విబ్జిఆర్ కలర్స్ అన్నీ ఉంటాయి. విబ్జిఆర్ ఇక్కడ రాస్తా, VIB
GYOR. ఇదే కదా, ఇలా విడిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు అనమాట. ఇందులో రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, అందుకే కదా దాన్ని సిగ్నల్ లైట్గా యూజ్ చేసేది. రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, వైలెట్కి వేవ్ లెంగ్త్ తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ వేవ్ లెంగ్త్. అసెండింగ్ ఆర్డర్ అంటే అన్నిటికంటే తక్కువ వైలెట్ కదా, ఫస్ట్ వైలెట్ రాయండి. తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే మీరు తర్వాత ఏమొస్తుంది చెప్పండి, బ్లూ గ్రీన్ కదా, కాబట్టి దాని తర్వాత బ్లూ. బ్లూ కంటే గ్రీన్కి ఇంకాస్త ఎక్కువ, గ్రీన్ కంటే రెడ్కు ఇంకా వేవ్ లెంగ్త్ ఎక్కువ. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాసినట్టేగా అన్నిటినీ. సో మనకు తెలియాల్సింది ఏంటంటే వైట్ లైట్ అనేది ప్రిజం మీద ఇన్సిడెంట్ అయితే అది 7 కలర్స్గా విడిపోతుంది. అలా విడిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఈ 7 కలర్స్ని ఒక స్క్రీన్ మీద అప్టైన్ చేస్తే దాన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఇందులో రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, వైలెట్ కలర్కి వేవ్ లెంగ్త్ తక్కువ అనమాట. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా రెడ్ కలర్కి తక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వైలెట్ కలర్కి ఎక్కువ. నెక్స్ట్, ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ వాక్యూమ్ ఫర్ ఆల్ కలర్స్. వాక్యూమ్లో అంటే శూన్య ప్రదేశంలో అన్ని కలర్స్ కూడా ఒకే స్పీడ్తో వెళ్తాయి, అన్ని కలర్స్ కూడా ఒకే స్పీడ్తో వెళ్తాయి. కరెక్టే ఈ స్టేట్మెంట్. ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఏ మీడియం ఫర్ డిఫరెంట్ కలర్స్. అదే వేరే మీడియం, గ్లాస్ కానీ లేకపోతే వాటర్ కానీ, అలా ఇంకొక మీడియంలో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్పీడ్తో వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ రెండులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 40. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినన్ ఆఫ్ లైట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో? రెయిన్బో అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే గుర్తు చేసుకుందాం ఒకసారి. ఇలా ఉంటుంది కదా వాన చినుకు. వాన చినుకు స్పెరికల్ షేప్లో ఉంటే దాని మీద సూర్యుడి నుంచి వచ్చిన వైట్ లైట్ పడ్డప్పుడు ఫస్ట్ ఆ వైట్ లైట్ కాస్త 7 కలర్స్గా విడిపోతుంది. అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ జరిగినట్టే కదా. వాన చినుకు వెనక భాగాన, రెయిన్ డ్రాప్ వెనక భాగాన ఇదేమో రెడ్ కలరు, ఇదేమో వైలెట్ కలరు. లైట్ రే కాస్త వెనక భాగాన మళ్ళీ వెనుదిరిగింది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది అనమాట. సో ఫస్ట్ ఏమో డిస్పర్షన్ జరిగింది, తర్వాత ఏమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది, మళ్ళీ ఇక్కడ లైట్ రే ఒకసారి కొంచెం బెండ్ అవుతుంది అనమాట, అంటే రిఫ్రాక్షన్ జరిగింది. చూసావా ఎన్ని జరిగినాయో? కాబట్టి ఏమేం జరిగినాయి ఒక రెయిన్ డ్రాప్లో? ఫస్ట్ ఏమో సన్ నుంచి వచ్చిన వైట్ లైట్ 7 కలర్స్గా విడిపోయింది, అంటే డిస్పర్షన్ జరిగింది. వెనకేమో లైట్ రే వెనుదిరిగింది, అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. మళ్ళీ ఫ్రంట్కి వచ్చిన తర్వాత కొంచెం బెండ్ అయింది. బెండ్ అవ్వటం అంటే రిఫ్రాక్షన్. ఆ 3 జరుగుతాయి అనమాట. ఎక్కడున్నాయి చూడండి ఆ 3 కూడా. కాబట్టి రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇదే ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి అనమాట. ఇలా చేయాలి. సో ఇలా మనం బిట్స్ని అటెంప్ట్ చేసేటప్పుడు లెసన్ చదువుకుంటే కానీ మనం బిట్స్ని అటెంప్ట్ చేయలేమన్నమాట. ఓకే, తర్వాత ఇంకో లెసన్ చూద్దాం. థ్యాంక్ యూ.